నేను ఇయ్యలేదు, మనిషిని ఎవరు ఇయ్యలేడు. ఆయన ఈ లోకాన్ని మానవుల వరకు వచ్చినాడు, మానవులు ప్రేమించడానికి, మానవుల కష్టంలో మరణ ఛాయలో చీకట్లు ఉన్న వారిని ఆయన వెలుగులోనికి తీసుకొని రావడానికి ఈ లోకానికి వచ్చినాడు. దీని వాక్యం చెప్తా ఉంటుంది, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగు. ఆయన కానీ ఈ వెలుగించడానికి ఈ లోకానికి వచ్చిన ఆయన జీవం ఉంటుంది. ఆయన మానవులాగా ఉన్నాడు, కానీ ఆయన శక్తి ఉంటుంది, ఆయన ప్రభావం ఉంటుంది. ఈ భూలోకంలో తుఫాను గతించినాడు, సముద్రం మీద నడుస్తూ వచ్చినాడు, గుడి వారికి కళ్ళు ఇచ్చినాడు, గుడి వారికి కాళ్ళు ఇచ్చినాడు, చనిపోయిన వారు లేపినాడు. ఎవరు లేపుతారు చనిపోయిన వారిని? కుష్ఠరోగులు బాగు చేస్తారు ఎవరు? గుడ్డి వారిని బాగు చేసే ఎవరు? ఆయన దేవుడు ప్రమాణంగా ఉండి ఈ లోకంలో అద్భుతం చేసి వచ్చినాడు. అయితే ఈ లోకంలో మనుషులందరి కొరకు గొప్ప అద్భుతం ఏంటంటే తన బిడ్డలు చేయాలని ఇష్టపడుతున్నాడు, తన సొంత బిడ్డలు చేయాలని ఆశపడతా ఉంటున్నాడు. దేవుడు బిడ్డలుగా ఉండాలని మనం కోరుతా ఉంటున్నాడు. ఈ సంతోషమే ఆయన పుట్టుకోమో ఈ గొప్ప సంతోషం.